నమస్తే అన్న, నా పేరు స్వామి. అది వర్ధంపేట మండలం, వరంగల్ డిస్టిక్. వచ్చేసి నాకు 10 ఎకరాల పొలం ఉంది, వ్యవసాయ భూమి. దానికి నాటేయడానికి ఈ కూలీల ఇబ్బందితో నేను చాలా ఇబ్బందులు పడాను. ఇక కూలీలతో వాళ్ళకు నాకు నాటేయడానికి సరైన టైంకి అయిపోయేది. ఈ రోజు రమ్మంటే ఇంకా వారానికి వచ్చేది. ఇట్లా చాలా ఇబ్బంది పడి ఇట్లా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇట్లా మనం ఏమన్నా వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా సెర్చ్ చేస్తే ఇట్లా మనకు యూట్యూబ్లో మన రాలో కంపెనీ వాళ్ళది ఒకటి వచ్చింది వీడియో. అది చూసి వాళ్ళ ఫోన్ చేశాను, చూసి వద్దాం అన్నట్టుగా వెళ్ళాను. వెళ్తే బాగానే అనిపించింది. చూశాను నేను వాళ్ళ నర్సరీ పోసే విధానము ఇది చూసి పర్లేదు బాగానే ఉంది అనుకుని వచ్చాను. చూసిన తర్వాతకి వాళ్ళే ఫోన్ చేసి ఒకసారి రాండి, రెడ్డలు తీసుకపోయి వేసుకుంటూ ఒకసారి చూస్తే బాగా అనిపిస్తే చూడండి. సరే అట్లా చూస్తే ఈ కూలీలకు మెషిన్కి చూస్తే చాలా డిఫరెన్స్ ఉన్నది. ఈ కూలీలు ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇచ్చే డబ్బులు ఇవ్వాలి, ప్లస్ మనకు వాళ్ళ టైంకు రారు, మన దిగుబడి తగ్గుతుంది, సరైన టైంలో నాటు పడదు. యాక్చువల్గా మనం 4 రోజులకి వేయాలి నాటు. వాళ్ళు మనం నెలపై దున్నించుకొని రెడీ చేసుకున్నాక మళ్ళీ వేరే వాళ్ళు ఒప్పుకొని అట్లా ఇబ్బంది పడి నెల 20 రోజులకి వేసారికి మనం దిగుబడి రాకపోయేది, చాలా ఇబ్బంది ఉండేది. ఇట్లా అని సరే ఓకే ఇప్పుడు మిషన్తో చూద్దాం అన్నట్టుగా సార్ ఫోన్ చేస్తే వచ్చి మంచిగా రెస్పాండ్ ఇచ్చారు. ఆ మిషన్ తీసుకోవాలని ఒకసారి రెంట్కి తీసుకొచ్చాను. ఈ మనుషులు వేసిన దానికి మిషన్ వేసిన దానికి ఓకే చాలా బెటర్ అనిపించింది. ఖర్చు తక్కువ, బెనిఫిట్ ఎక్కువ, దీనికి బాగా అనిపించింది. సరే అని అట్లా మిషన్ తెచ్చాను. మిషన్ తెచ్చిన తర్వాతకి ఓకే అనిపించింది. వాళ్ళు సర్వీస్ కూడా బాగానే ఉంది వాళ్ళది కంపెనీ. మనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఒక 1 అవర్లో వచ్చి మనకు ఫీల్డ్ ఎక్కడ ఉంటాయి, మిషన్ ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి ఒక 1 అవర్లో దాన్ని క్లియర్ చేసి అన్ని మొత్తం స్ప్రే పార్ట్స్తో సహా తీసుకొచ్చి వాళ్ళు వేసి పోతారు. ఇంజనీర్ మారాలన్నా మొత్తం టోటల్ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళే చూసుకుంటారు. ఇట్లా నడుపుకోవాలన్నా ఈజీగా ఉంటుంది అని మనకు వాళ్ళు చెప్పే విధానం కూడా చాలా నీట్గా ఉంటుంది. అట్లాగే మనకు ఇప్పుడు ఈ నాటేసే విధానం ఇప్పుడు అదే మనుషులైతేనో తల్లి లాస్ట్ వచ్చి ఆడో 10 ఈడో 10 వేసుకుంటూ పోతుంటాయి. అదే మిషన్ అట్లా కాదు, మన సెట్టింగ్ ఉంటుంది. ఇప్పుడు అంటే మనకి సెట్ చేసిన తర్వాతకి అదే గ్యాబు అంతే లెంత్తోని మనకి ఎన్ని కర్రలు కావాలంటే అన్ని కర్రలు, మనం 4 కావాలా 5 కావాలా ఆ కర్రలు పోతాయి. ఎప్పటికీ అదే విధంగా వేసుకుంటూ పోతుంటుంది. అదే ఉరాల చుట్టూ వేసుకోవాలనుకున్నా కానీ మనకి మిషన్ దగ్గర పోతుంది. ఉరాల చుట్టూ ఒక 10 వేసుకుంటూ పోతే సరిపోతూ ఉంటుంది మనకు. అదే వాళ్ళు కూలీలు అయితేనో దూరం వేసుకుంటా ఇట్లా వేసుకుంటూ వస్తుంటారు. వాళ్ళు వేసిన దానికి మిషన్ వేసిన దానికి కూడా డిఫరెన్స్ చూసాం. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు అదే కూలీలు వేసిళ్ళు ఒక 10 కర్రలు లెక్క పెట్టి చూసినాం అనుకో, ఇటో గజం చేసి కూలీలు వేసిన దానికంటే మిషన్ వేసిన దాంట్లో పూసలు ఎక్కువ ఉన్నాయి. ఈ విడివిడిగా చూస్తే అంటే మనకు మిషన్ పోతుంది కాదు, చాలా వెడల్పు కనబడుతుంటాయి. కానీ వెడల్పు కనబడంత మాత్రాన ఇది పల్స కాదు. మనం లెక్క పెట్టుకుంటే వాళ్ళ దానికంటే దీంట్లోనే ఎక్కువ కర్రలు ఉన్నాయి మనకు మిషన్ వేసిన దాంట్లోనే. ఇదే బాగున్నది. అట్లా అని మనుషులు బాగా వేస్తారు, అందరు ఒక్క విధంగా వేయలేరు కదా. ఇప్పుడు ఒకటి సాధన అయితే ఒకటి చేత కాదు, అందరు ఒక్క విధంగా వేయలేరు కాబట్టి అట్లా ఇబ్బంది. మనుషుల కంటే మిషన్ వేసిన దిగుబడి బాగా వస్తుంది. ప్లస్ ఇంకోటి నర్సరీ అదే ఇప్పుడు చాలామంది రైతులు అనుకుంటారు ఈ నారు ఏం పోస్తాం పేపర్ మీద, ఇది మనం చేయలేము, ఇబ్బంది అవుతూ ఉంటుంది, ఇది మనం ఏడు చేస్తాము అని అనుకుంటారు. కాకపోతే ఒకసారి లైవ్గా చూడాలి. లైవ్గా చూసిన తర్వాత ఏంటంటే గింతేనా, ఒక్కసారి చేసిన తర్వాత గింతేనా అనిపిస్తుంది. అది ఉత్తిగా ఖాళీగా చూస్తే మాత్రం అబ్బా చేయలేము, మనం దాంతో రిస్క్ పడలేము అనిపిస్తారు. ఒక్కసారి లైవ్గా చూసినాం అంటే మళ్ళీ దీన్ని మర్చిపోరు. మళ్ళీ దీన్నే కానీ ఇది దీంతో వేసుకుంటా అంటారు. జస్ట్ ఒకసారి ట్రై చేయండి, పెద్ద బలవంతం లేదు, పోయేది ఏమున్నది మా అంటే ఒక పసలు ఒకటి ట్రై చేసిన తర్వాతకి మీకే అర్థమవుతుంది అది ఎట్లా ఉంటుంది ఏం కదా అన్నది.